వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో బుద్ధి ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే ఇట్టి బుద్ధిని కలిగించుటకు ఈ సామెతల గ్రంథంలో ప్రభువారు సొలొమోను గారితో మాట్లాడినటువంటి విషయాన్ని మనం గమనించగలం. 1వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలని ఈ సామెతల గ్రంథంలో సొలొమోను గారితో ప్రభు మాట్లాడినటువంటి విషయాలను గురించి ముందుగానే ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. దేవుని మాటలు మానవ జీవితానికి ఏ విధముగా ప్రవర్తించాలో తగిన బుద్ధిని కలుగు చేస్తాయి. దేవుని మాటలను ఒక వ్యక్తి వినుటను అశ్రద్ధ చేస్తే తన జీవిత దినాల్లో తాను తెలివిగలవాడనని తలంచవచ్చు, కానీ అతని క్రియలన్నీ కూడా బుద్ధిహీనమైనవిగా ఉంటాయి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14-15 వచనాల్లో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దావీదు సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉండటను మనం గమనించగలం. కారణం ఏంటంటే అతడు దేవుని సన్నిధిలో దేవుని మాటల పట్ల శ్రద్ధ చూపించి దైవభక్తిని కనుపరిచినటువంటి కారణం అతడు సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించడానికి కారణం అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయటను మనం గమనించగలం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ చరణంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని ఇక్కడ చెబుతాను మనం గమనించగలం. దేవుని గూర్చినటువంటి ధ్యానం అతని జీవితంలో ఉంది గనుక అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించినటువంటి వ్యక్తిగా ఉండటం మనం గమనించగలం. ఇదే చోట సౌలు జీవితాన్ని మనం చూస్తే సౌలు అప్పటికి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నారు. ఫిలిష్తీయులు వీరిపై యుద్ధం చేయడానికి వచ్చి వారిలో ఒకడైన గొలియాతును వారి మీదకి పంపినప్పుడు వారందరూ కూడా ఎంతో కలవరపడుతున్నటువంటి ఆ సందర్భంలో దావీదు ఈ విషయమై తాను యుద్ధం చేయటానికి లేక వారిని ఓడించటానికి అతడు సిద్ధపడినటువంటి విషయాన్ని తెలియపరిచినప్పుడు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తాం. సౌలు దావీదును చూచి వానితో పోట్లాడటానికి నీకు బలం చాలదు, నువ్వు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదు అన్నప్పుడు దావీదుకు దేవుడు తోడుగా ఉండి ఏ విధముగా తాను గొర్రెలను మేపుతున్నప్పుడు వాటికిని తనకును రక్షణ కలుగు చేశాడో ఆ విషయాలు చెప్పిన పిమ్మట దావీదును గొలియాతుతో యుద్ధం చేయటానికి పంపినప్పుడు అతడు ఒడిసెలలో ఒక రాయి పెట్టి గొలియాతును అతడు పడగొట్టినటువంటి విషయాన్ని గమనించగలం. ఆ సందర్భంలో ఇశ్రాయేలులకు జయం వచ్చింది, ఫిలిష్తీయులకు ఓటమి ఏర్పడింది. ఇదే దినాల్లో వారు అనగా సౌలు, దావీదు ప్రజలందరూ కూడా ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో వారిని ఎదుర్కొనుటకే వచ్చినటువంటి స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేశారనేటటువంటి మాటను పలకగా సౌలు ఆ సత్యాన్ని అతడు అంగీకరించలేక తన హృదయంలో దావీదు పట్ల కోపం తెచ్చుకుని నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలుపుటని ఇక్కడ మనం గమనించగలం. సత్యాన్ని వాస్తవాన్ని అంగీకరించలేని మనసు అతనిలో ఉండటం అది అతని బుద్ధిహీనత. ఈ బుద్ధిహీనతను బట్టి దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు తన ఈటను 2 మార్లు విసిరాడు, కానీ అతడు తప్పింపబడ్డాడు. యెహోవా తనను విడిచి దావీదుకు తోడుగా ఉండట సౌలు గమనించి దావీదుకు భయపడుటను మనం గమనించగలం. ఈ కారణాలన్నిటికీ గల ఉద్దేశం ఏంటంటే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినటువంటి ప్రవర్తనే అతని జీవితాన్ని పలుమార్లు నశింపచేయ చూచినటువంటి సౌలు చేతుల నుండి ప్రభు తప్పిస్తూ వచ్చారు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం రాయబడిన 2వ వాక్య భాగంలో సౌలు అనుదినం అతని వెతికినను దేవుడు అతని సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలం. బుద్ధి అతనిని కాపాడినట్లుగా మనం గమనించగలం.
అయితే ఈ సౌలు బుద్ధిహీనత మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో అదే ఫిలిస్తీయులు వీరిపై యుద్ధం చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో సౌలు తన కత్తి మీద పడి తానే మరణమైపోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని మాటలు మనము సుబుద్ధి కలిగి ప్రవర్తించడానికి కారణం ఆ బుద్ధి మనల్ని కాపాడుతుంది, వివేచన మనల్ని కావలి కాస్తుంది. ఇటు దీవెనలకు నాడు దావీదు పాత్రుడైనట్లు ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు కూడా పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో భద్రపరిచి సుబుద్ధి కలిగి ప్రవర్తించి మీరు అనుగ్రహించి కాపుదల మా ప్రియులు పొందుదురుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.